ఈరోజు మన వీడియోలో ముందుగా మీ అందరికీ వెల్కమ్ చెప్తుంది ఈ మిడత. ఈ మిడత ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చైర్లో వాలింది. చాలా బాగుంది చూడడానికి, ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా. అందుకని చెప్పి వీడియో చేసి పెడుతున్నాను. చూడండి, దాని కళ్ళు మన గుడ్డులాగే ఉంది. రెప్పలు కూడా ఉన్నాయి, కత్తెర కొంచెం లోతుగా ఉంది. దెబ్బ తగలకుండా ఉండడం కోసం ఇలా డిజైన్ చేశాడేమో దేవుడు అనుకున్నాను. అది ఎండిపోయిన ఆకుల్లో వాలితే మటుకు మనకి అసలు అది మిడతనే తెలియదు, అలా ఉంది. చూడండి ఎంత బాగుందో. దాని కాళ్ళు, ముడుకులు, ఆ పాదాలు అన్నీ ఉన్నాయి. ఆ పాదాలతో గట్టిగా పట్టుకుంది మాట చైర్ని. నేను దగ్గరికి వెళ్ళి టచ్ చేసినా కూడా కదలలేదు, చూస్తుంది కానీ అలా కదలలేదు మాట. ఓకే ఉండని చెప్పి వీడియో తీశాను. ఇలాంటి మిడతలు చాలా రంగులు వస్తాయి, అలాగే గొల్లబాములు కూడా వస్తాయి. గొల్లబాములు ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను, చాలా రకాల గొల్లబాములు. గొల్లబాములు అయితే ఇలా ఊగుతూ డాన్సులు కూడా చేస్తాయి, ఎంత బాగుంటాయో. ఈ కలర్ గొల్లబాములు కూడా వస్తాయి, అవి చాలా డిఫరెంట్గా భలే ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, నేను ఎంత దగ్గర నుంచి వీడియో తీసుకున్నా కదలలేదు మెదలలేదు, అలాగే ఉంది. ఇంక ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను మొక్కల్ని రీపాటింగ్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి, ఓకేనా. ముందుగా ఇగో ఈ పార్ట్స్ని చూపిస్తున్నాను. మనం డబుల్ పార్ట్స్ పెట్టుకున్నప్పుడు లోపల పెట్టుకునే పార్ట్కి ఇలా ఉండాలి. ఏ పార్ట్కైనా హోల్స్ ఇలా ఉంటే మొక్క చాలా బాగా వస్తుంది. ఇవి పలుచగా ఉంటాయి కానీ స్ట్రాంగ్గానే ఉంటాయి, ఎక్కువ రోజులే ఉంటాయి. నేను పైన ఇంకో పార్ట్ పెడతాను కాబట్టి లోపల పెట్టుకునేది ఇలా ఉంటే సరిపోతుందని ఇలాంటివి తెచ్చాను. బాగుంటాయి, ఇంతకుముందు కూడా వాడాను, బాగున్నాయి. నేను ఇప్పుడు వీటిల్లో ఏం వేస్తానో, ఎలా వేస్తానో, ఏ మొక్కలు వేస్తానో, ఎక్కడ పెడతానో అన్నీ మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అండ్ విత్ అట్ల సరస్వతీదేవి. ఈరోజు మన వీడియో ఇదేమాట. ఈ మొక్కనే రీపాటింగ్ చేస్తున్నాను. దీని పేరు ఇంతకుముందు ఒకరు కామెంట్లో పెట్టారు కదా, కురుకుమా సియాం తులుప్ అని, తులుప్ జాతికి చెందిందన్నమాట. ఇవి అయితే నేను మేబీ నాకు 10 బుట్టలు తెచ్చుకున్నాను కదా, ఒక 10 దుంపలు ఉంటాయని అనుకుంటున్నాను. నేను అప్పుడు సమ్మర్లో చూసినప్పుడు ఆకులన్నీ పోయి ఓన్లీ దుంపలే మిగిలాయన్నమాట. ఆ దుంపలు కూడా మీకు ఒకసారి చెప్పాను కదా, పసుపు కొమ్ముల్లాగా ఉన్నాయి. ఆ పసుపు కొమ్ములాగా మరి ఇప్పుడు ఉన్నాయో లేదో మళ్ళీ చూద్దాం, ఏర్లు వచ్చాయో చూద్దాం తీసి. అసలు ఇది కరెక్ట్ టైమో కాదో నాకు తెలియదు రీపాటింగ్కి. చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. మన ఇంకా చేసి చూస్తేనే కదా తెలుస్తుంది ఏమవుతుందో అనేది. అసలు ఆ దుంపల్లాగా సమ్మర్లో దుంపల్లాగా అయిపోయాయి కదా, అప్పుడే రీపాటింగ్ చేసుకోవాలేమో చూద్దాం. ఇప్పుడు నేను వీటిని తీసి మీకు లోపల వేర్లు ఉన్నాయా దుంపలు ఉన్నాయా అనేది నేను చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నూతుగట్టు మాట, ఇది నూతుగట్టు మీద నాకు ఇలాగ మొక్కలకి పాతుకోవడానికి సులువుగా ఉందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకటి నేను విడదీసి పాత చూపిస్తాను. ఇక ఇలా ఉన్నాయి తీసి చూస్తే, చూసారు కదా, ఈ పువ్వు ఎంత బాగుందో. దుంపలు అయితే ఆ పసుపు కొమ్ముల్లాగా అని చెప్పాను కదా, అవైతే లేవు, ఇలా బల్బ్స్ వచ్చాయి. పసుపు కొమ్ములకు కూడా అడుగుని ఇలాగే వాటర్ బొడుగుల్లాగా వస్తాయన్నమాట. దీనికి కూడా ఇలాగే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇక్కడైతే దుంప పసుపు కొమ్ములాగా ఉండేది లేదు, ఇప్పుడు అన్ని వేర్లు వచ్చేసాయి. ఇప్పుడు ఇది ఒక బుట్టలోది, ఇంకో బుట్టలోది కూడా వంపుతున్నాను. ఈ వంపి మొత్తం అన్నిటికి విడదీసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తాయో 2 వస్తాయో చూసుకొని ఇప్పుడు మీకు చూపించిన టబ్బుల్లో పాతేసి వేరే చోట పెట్టాలనుకుంటున్నాను. అక్కడ చెట్ల కింద బాగానే వచ్చాయి కానీ ఈసారి చూద్దాం ఏమవుతుందో తెలియదు. సాయిల్ మాత్రం ఇలా లూజ్గా ఉంటే మనం ఏ మొక్క వేసినా కూడా బాగా వస్తుంది. నేను కొన్నప్పుడు ఒక మొక్క, చిన్న మొక్క కొన్నాను ఒక దుంపతోటి. ఇప్పుడు చూడండి ఇన్ని పిలకలు పెట్టింది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఆ డబ్బు నిండా పిలకలు పెట్టాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను కొని 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకో 1 ఇయర్కి మళ్ళీ ఇంకొంచెం స్ప్రెడ్ అవుతాయి కదా. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి పెడుతున్నాం కానీ ఇంకా చూడండి ఇలా ఉన్నాయి. ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి పెడుతున్నాం కానీ ఒక్కొక్క కుండీలో 4-5 ఉంటే అవి స్ట్రాంగ్గా ఉండి నిలబడతాయి బాగా. లేదు ఒక్కొక్కటి అంటే పక్కకు ఒరిగిపోతాయి అనుకుంటాను. వచ్చేసిందాక 1 ఇయర్ పడుతుంది మళ్ళీ అన్నీ రావాలంటే. వచ్చిందాక వెయిట్ చేయడమే. ఈ లోపల ఉన్న పువ్వులతో సంతృప్తి పడాలి. చూడండి ఎన్ని వేర్లు తన్నిందో. అన్నీ విడదీసి అనమాట మొత్తం. అన్నీ విడదీసిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి 2-3 వస్తాయి అన్నమాట. చిన్నవి 2 వేస్తాను, పెద్దగా ఉన్నవి ఒక్కొక్కటి వేస్తాను అనమాట. ఇగో చూడండి ఎలా వచ్చింది ఏరు. అడుగున దుంప అయితే లేదు, అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను. వేర్లు ఉన్నాయి కాబట్టి బతికేస్తే అనుకుంటున్నాను అనమాట.
అంటే ఆ పసుపు కొమ్ముల్లా ఉన్నవి కరిగిపోయి వేర్లు తన్నేసాయన్నమాట. ఈ వేర్లన్నీ మనకి మళ్ళీ దుంపలు అవుతాయని సేమ్ ప్రాసెస్ అంతా పసుపులాగే సాగుతుంది. పసుపు లాస్ట్ ఇయర్ వేసాను కాబట్టి తెలిసిందన్నమాట. పసుపు కొమ్ములు కూడా అంతే, మనం పాతినప్పుడు కొమ్ములు పోతాం కదా, అవన్నీ వేర్లు తన్నేసి ఎక్కువ పసుపు కొమ్ములు అయిపోతాయి. ఇంకో చూసారా, ఇప్పుడు పాతేసాను. 10 టబ్బులకి వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయి. 2 3 రెండేసి వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను వీటిని ఎక్కడ పెడతానో మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఒక పువ్వు పూసిందంటే 4 రోజుల దాకా వాడిపోకంటూ ఉంటుందన్నమాట. ఇది ఒకటే చిన్నది, మిగతా అన్నీ పెద్దవే. కొంచెం చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పుడు కుదిరిందన్నమాట ఈ రీపాటింగ్ అనేది. అసలు ఆ దుంపల్లా ఉన్నప్పుడే చేద్దాం అనుకున్నాను. వీటిని ఇక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదా, నేను తయారు చేసిన స్టాండ్స్, ఇవి ధూళి అది పట్టేసి వాటిల్లో పార్ట్స్ పాడైపోయి చెత్తగా అయిపోయాయన్నమాట. అవన్నీ క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఈ మన దగ్గర ఉన్నాయి, ఇంతకుముందు తెచ్చినవే ఇవి. వీటిని ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు అవి తెచ్చి ఇందులో పెడతాను. పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. చూడండి, ఇవి బాగున్నాయో అవి బాగున్నాయో మీకు చెప్పండి. ఇంతకుముందు పాతవి కూడా వీడియో పెట్టాను, పాత వీడియోలో ఉంటుంది. ఇగో ఇవి ఉండే అన్నమాట ఇంతకుముందు. ఇవి దాని మీద ఉండగా కూడా ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో చూపిద్దామని వీడియో తీశాను. కాకపోతే అది అడ్డంగా మానేసి నిలువుగా పడింది ఆ వీడియో, అందుకని యాడ్ చేయలేదు. ఇవి ఉండి అన్నమాట. ఇవి పిక్కలేసి ఆ ప్లేట్లో అడుగుని మొక్కలు పెట్టాను. అంటే కాకులు బల్లులు చేరుతున్నాయి. బల్లుల కోసం కాకులు వచ్చి అన్నీ పీకేస్తున్నాయి అన్నమాట. ఇలా చెత్తగా అయిపోయి, అందుకని చెప్పి అడుగుని పిక్కేసాను. కానీ ఆ పిక్కలు కూడా పట్టుకెళ్ళిపోతున్నాయి. ఇక వీటిలో ఆ పిక్క వేయడం వల్ల ఇలాగ మన్ను చేరి చెత్తగా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నాను. చేసి అవి తెచ్చి ఇక్కడ పెడతాను అనమాట. ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి తెలుసు ఇవి నేను తయారు చేసినవని. ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకనే చెప్తున్నాను. ఈ ఆకులు సిమెంట్తో నేను తయారు చేశాను అనమాట. ఈ పైపులు కూడా పనికిరాని ప్లాస్టిక్ పైపులు, ఇంకంతా పనికిరానివే. అడుగు బేస్ కూడా ఒక పనికిరాని డబ్బాల్లో అచ్చులు పోసి పెట్టాను అనమాట. ఇక చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకెళ్ళి చెప్పాను కదా డబుల్ పార్ట్స్ పెడతానని. ఆ గ్రీన్ దానికి అడుగున హోల్స్ ఉండవు అన్నమాట. మనకి వాటర్ వేసినప్పుడు బురద అవ్వదు, కిందకి రాదు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అందులో కూడా నీరు స్టోర్ ఉండకూడదు అంటే మనం కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు కూడా ఎక్కువ వేయకూడదు ఈ దుంప జాతులకి. అందుకని అలా డబుల్ పార్ట్స్ పెట్టామనుకోండి, మనకు అందులో ఏమీ చేరవు, కిందన బురద అవ్వదు, వాటర్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు. అందుకని అలా పెట్టాను. చూడండి, అచ్చు పసుపు, బ్లాక్ పసుపు ఆకుల్లాగే ఉన్నాయి. ఇడదీసి చేశాను, చూద్దాం ఏమవుతాయో. ఇప్పుడు మనకి అనుభవమే పాఠాలు అన్నట్టు, వేస్తే కానీ తెలియదు కదా, వేసిన తర్వాత తెలుస్తుంది ఏ టైంలో రీపాటింగ్ చేయాలి, ఏ టైంలో రీపాటింగ్ చేయకూడదు అనేది. ఇప్పుడు చూడండి, బాగుందా కాక అప్పుడే రెడీ అయిపోయింది గోడ మీద. ఇప్పుడు బాగుందో అప్పుడు బాగుందో చెప్పండి. ఈ నా ఐడియా మీకు అందరికీ నచ్చిందా? ఇది నా ప్లాను, నా ఐడియా. నాకైతే బ్రహ్మాండంగా నచ్చేసింది. ఇంక ఇవన్నీ ఒకేసారి పూస్తే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నాను. సమ్మర్లో మాత్రం ఆకులు ఉండవు. నేను లాస్ట్ ఇయర్ వేసాను కాబట్టి చూశాను, పూర్తిగా ఆకులు పోయి ఓన్లీ దుంపలే మిగులుతున్నాయి. అలాంటప్పుడు మనం పక్కన ఇంకేదైనా పెట్టుకోవచ్చు చిన్న మొక్క సమ్మర్లో కావాలంటే, లేకపోతే అలా ఉంచుకోవచ్చు. సమ్మర్ అంతా ఎలాగో వాటర్ పోయలేం కాబట్టి. ఇవి ఉత్తుకుండీలు కూడా అందంగానే ఉన్నాయి స్టాండ్ల మీద, మొక్కలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్నట్టు. సమ్మర్లో ఏం చేస్తానంటే ఏదైనా చిన్న కొమ్మలు బతికి ఇవి గుచ్చి వదిలేస్తాను అన్నమాట కావాలంటే. లేదంటే అలా ఉంచేసుకోవడం. మళ్ళీ అట్లంతట అయ్యే చిగుర్లు వచ్చి పూత వచ్చేస్తున్నాయి. ఈసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేద్దాం, ఏ నెల నుంచి ఏ నెల వరకు, ఏ నెలలో స్టార్ట్ అవుతున్నాయి, ఏ నెల వరకు ఉంటున్నాయి అనేది. ఇది మాట. ఇలా పెట్టాను. ఇలాగా నేను ఇది వేరే ప్లాన్ మీద చేశాను. ఈ స్టాండ్స్ ఒక వాటర్ ఫాల్ లాగా చేద్దామని, నాకు కుదరలేదు. మొక్కల స్టాండ్ లాగా అయిపోయాయి మాట ఈ ఆఖరికి. చూశారు కదా, ఇలా పెట్టాను. ఇక్కడ గోడ సపోర్ట్ ఉండాలి వాటికి. గార్డెన్లో ఎందుకు పెట్టలేదంటే, ఇవి మనం తయారు చేసినవి కదా, బేసు చాలా చిన్నది పెట్టాను నేను, ఊగుతాయి మాట, అటు ఇటు పడిపోతాయేమో అని పెట్టలేదు. అందుకని గోడ పక్కన పెట్టాను. ఇట్లా గోడ సపోర్ట్ ఉండాలి. అయినా లోపల కూడా మనకి ఇక్కడ అందంగానే ఉన్నాయి కదా, ఈ ప్లేస్లో ఇవి సరిపోయి. మామూలుగా అయితే కుండీలు పెట్టాను,
ఈ స్టాండ్లో ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ పెట్టేశాను అనమాట. నేను నూతుకట్టు మీద మొక్కలు వేసినప్పుడు నీళ్ళు పోద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసేద్దాం. ఇంకోసారి చెప్తున్నాను, దుంప జాతులకి సక్లెంట్స్కి అసలు నీళ్ళు వేయకూడదు. సక్లెంట్స్కి దుంప జాతులకు కూడా చాలా కొంచెం కొంచెం వేసుకోవాలి. చూస్తున్నారు కానీ ఎంత బుజ్జి గిన్నె పట్టుకున్నానో. ఆ గిన్నె ఒక గిన్నె 5-6 సర్దాను. అలాగే కొంచెం 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 వేయాలన్నమాట. ఇది రోజు కూడా వేయక్కర్లేదు, 4 రోజులకో 5 రోజులకో కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది. మొత్తం ఆ సాయిల్ డ్రై అయిపోయాక అప్పుడు వాటర్ వేయాలన్నమాట. చాలా మొక్కలు వాటర్ వేయకూడదు, వేసినా కూడా కొంచెం వేయాలి. అది తెలియక చాలా మొక్కలు చచ్చిపోతుంటాయి అన్నమాట. మనం ఎవరికైనా అప్పచెప్పినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు, ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళినప్పుడు ఎక్కువ వాటర్ వేయాలి కదా మొక్కలకి అన్నట్టు ఎక్కువ వేసేస్తారు. కొత్తగా పెంచుకునే వాళ్ళు కూడా తెలియక వేసేసుకుంటారు అన్నమాట. కొన్ని మొక్కలకి వేయాలి, కొన్ని మొక్కలకి వేయకూడదు. మొత్తం మొక్కలన్నిటికి ఒకేలాగా పెట్టేస్తాడు మా రైతు అయితే పైప్ తోటి. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం అవుతుంది, పాపం తెలియదు కాబట్టి. మనం మొక్కలు పెంచే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ దుంపజాతి మొక్కలకి నీళ్లు వేయకపోయినా సంతోషిస్తాయి, వేస్తే కొంచెం వేయాలన్నమాట. అలాగే సక్లెంట్స్కి, ఆర్చిడ్స్కి, మళ్ళీ ముళ్ళులు ఉంటాయి కదా, ఏమంటారు ఆ పేర్లు గుర్తురావు, వాటికి, క్యాక్టస్కి అసలు వాటరే వేయకూడదు నన్ను అడిగితే. వేస్తే కుళ్ళిపోయి చచ్చిపోతాయి అన్నమాట. ఇలా చూసుకొని మనం ఏట్లకి వాటర్ వేయాలి, ఏట్లకి వేయకూడదో చూసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టాను కదా ఇవి, అదొక లైను ఇదొక లైను బాగుంటుందని అలా పెట్టాను. మరి మీ అందరికీ నచ్చిందా? ఈ సిమెంట్ ఆకులు ఎలా చేయాలో నేను చూపిస్తాను అన్నాను కదా, అవి మనకి దానికి కావాల్సిన మెటీరియల్ అంతా సమకూరాక అప్పుడు వీడియో చేసి పెడతాను. ప్రస్తుతానికైతే దానికి సిమెంటు, ఇసుక, పాడైపోయిన పైపులు అన్నీ ఉండాలి. ఆ ఆకులు వచ్చిపోయాలంటే చామదుంప ఆకులు ఉండాలి. ఆ ఆకులు ఇప్పుడు పుడుతున్నాయి, చామదుంపల ఆకులు పుట్టాక కొంచెం పెరిగాక ఇలా ఇసుక, సిమెంట్ తెచ్చుకొని అప్పుడు ఆ వీడియో చేస్తాను. మీకు ఎలా చేయాలో ఆ వీడియోలో చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా తయారు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మనం మొక్కలకు మనమే స్టాండ్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాగా పాడైపోయిన మెటీరియల్. ఇంకో మొక్క చూపిస్తాను రండి. దీని పేరు స్ప్రింగ్ ఆఫ్ బనానా అని చెప్పారు. చూడండి, ఇక్కడ చిగురులో ఏర్లు కనిపిస్తున్నాయి కదా, చివర్లో లాస్ట్లో చిగురులో ఇలాగా గుత్తులాగా వచ్చి అక్కడ చిన్న చిన్న వేర్లులాగా అయితే వచ్చాయి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ అక్కడ మనం కట్ చేసుకొని రీపాటింగ్ చేసుకోవాలన్నమాట. వీటిని అలా వదిలేస్తే అవి ముదిరిపోతాయి, అది పాడైపోతుంది, మొక్క కూడా పాడైపోద్ది, ఇంకా పెరగడం ఆగిపోద్ది అన్నమాట. ఇది చాలా పొడవు వస్తుంది, చూడండి ఎంత పొడవు వచ్చిందో. అవి మనం కట్ చేసే కొద్దీ పెరుగుతుంది. కట్ చేయకపోతే అవి ముదిరిపోయి అట్లంతటా అవే రాలిపోతాయిలేండి. రాలిపోయి మళ్ళీ చిగురు రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వేర్లు వచ్చినాయి అన్నీ కట్ చేసేసి వేరే దాంట్లో పాతాను. బతికిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ రీపాటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఆ వేర్లు వచ్చాయి కదా అక్కడికి కట్ చేస్తున్నాను అనమాట. ఒక చేత్తో ఫోన్ ఉంది కాబట్టి ఒక చేత్తో బుట్ట పట్టుకోవడానికి అవ్వట్లేదు. కిందన పెట్టి ఇదో గేమ్ లాగమాట, పడుతుందో లేదో చూద్దాం బుట్టలో. మొత్తం అన్నీ కట్ చేసేసిన తర్వాత చూడండి, అలా వేర్లు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో, అక్కడ వేర్లు ఉన్న దగ్గరికి కట్ చేస్తున్నాను అనమాట. అన్ని చిగుర్లు కట్ చేసి చాలా బాగుంటుంది. ఇది హ్యాంగింగ్ టబ్స్లో వేసుకోవడానికి మాత్రం చాలా మంచి మొక్క. దీనికి కూడా వాటర్ వేయకూడదు, ఎప్పుడైనా వేయాలి. అబ్బో, టబ్లో కరెక్ట్గానే పడుతున్నాయి. వారానికి ఒక రోజు వాటర్ వేయాలండి, రోజు నీళ్ళు వేయకూడదు. ఇగో కట్ చేసాను. నేను ఆల్రెడీ ఒక వాటిలో సాయిల్ కలుపుకొని ఉంచుకున్నాను. ఇక్కడ నీళ్ళు కూడా పోసి ఉంచాను అన్నమాట. దాంట్లో నీళ్ళు పోసి తడిపేసి ఉంచాను. తర్వాత ఇంకా నీళ్ళు పోయక్కర్లేదు అన్నమాట. ఇప్పుడు దీంట్లో అన్నీ నాటేసుకుందాం. ఇప్పుడు దీనికి కట్ చేసాం కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ స్ప్రే చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి చిగుర్లు వస్తాయన్నమాట. ఇంకొంచెం పొడుగు పెరుగుతుంది. అంటే కట్ చేసిన మోడ్ దగ్గర నుంచి రాదు, పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి మళ్ళీ చిగుర్లు వస్తాయి. చాలా బాగుంది. ఎవరికైనా సందర్భం అయితే ఇలాంటిది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, చాలా బాగున్నాయి. ఇలాగా హ్యాంగింగ్ టబ్స్లో వేసుకుంటే ఎంత పొడుగు పెరిగిందో చూడండి, 10 అడుగుల దాకా వస్తుంది కిందకి. ఇగో ఇలా నాటనమాట. ఇదండి ఈరోజు మన వీడియో.
వీటికి కూడా నీళ్లు పోయిన ఇప్పుడు ముందే తడిపేసి ఉంచాను కాబట్టి కొంచెం స్ప్రే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి రీపాటింగ్ చేసేవి, నేను చూపిస్తాను ప్రతి మొక్కని. వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియచేయండి. మీరు లైక్ చేసినా షేర్ చేసినా కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓకేనా, ఉంటానండి. బాయ్.